కల్తీకి కాదేది అనర్హం అంటున్నారు కేటుగాళ్లు. ఇప్పటికే బియ్యం కారం కల్తీ చేశారు. నెక్స్ట్ పాల వంతు వచ్చింది. పిల్లలు తాగే పాలను కూడా వదలడం లేదు. కాసుల కకృతికి ఆశపడి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. పాలలో రసాయనాలు కలిపి బంగారు భవిష్యత్తున్న పిల్లల జీవితాలను ఛిద్రం చేస్తున్నారు. కల్తీ పాలు కలకలం రేపింది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, అనేక మంది కల్తీ పాలు తాగి అస్వస్థతకు లోనయ్యారు. మరి నెల రోజులు గడుస్తున్నా అసలు దాంట్లో ఏం కలిపారన్న దానిపైన ఇప్పటికీ ఫుడ్ ఇన్స్పెక్టర్ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఏం కలిపారో తెలిస్తే తప్ప తాము ట్రీట్మెంట్ ఇవ్వలేమని వైద్యులు చెప్తున్నారు. మరి ఇంకా బాధితులు విలువెల్లాడుతుండగా మరి ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఫుడ్ సేఫ్టీ అధికారులు నామమాత్రంగానే తనిఖీలు కొనసాగిస్తారా? ఒకసారి అసలేం జరిగిందో చూద్దాం. పైసల కోసం కొందరి బుద్ధి గడ్డి తింటుంది. కాసుల కోసం ఏం చేసేందుకైనా వెనకాడబోమని అంటున్నారు. ఇతరుల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. పసిపిల్లలు తాగే పాలను కల్తీ చేస్తున్నారు. ఆ పాల తెల్లదనం కోసం యూరియా కలుపుతున్నారు. చిక్కదనం రసాయనాలు యాడ్ చేస్తున్నారు. పౌడర్లు కలుపుతూ జీవితాలను ఛిద్రం చేస్తున్నారు. కొందరు తినే సోడా కలిపి పాల సామర్థ్యం పెంచుకుంటున్నారు. డబ్బులకు ఆశపడి ఎంతో నమ్మకంగా పాలు తీసుకునే వారి నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నారు. కేటగాళ్లు విక్రయించే పాలు చిక్కగా ఉంటాయి, తెల్లగా ఉంటాయి. ఆ పాలల్లో కల్తీ జరిగింది అని ఊహించే అవకాశమే ఉండదు. తెల్లవారుజామున గ్రామాల నుంచి పాలను తీసుకొని వస్తుంటారు. దాంతో ఆ పాలు నిజమేనని కొందరు భావిస్తారు. ఒకరిని చూసి ఒకరు పాలు తీసుకుంటారు. వారి నమ్మకాన్ని పాల వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు. జగిత్యాలలో ఓ వ్యాపారి చేసిన గరానా మోసం బయటపడింది. కల్తీ పాలు తాగి ఓ వివాహిత ఆరోగ్యం దెబ్బతింది. క్యాజువల్ గానే అనారోగ్యానికి గురైంది. ఏం జరిగిందో తెలియలేదు. వైద్యుల వద్దకెళ్తే ఏం తేలలేదు. పరీక్షలు చేస్తే అన్నీ నార్మల్ గానే వచ్చాయి. ఏం జరిగింది అనేది బుర్ర వేడెక్కేలా ఆలోచించారు. లావణ్య మరోసారి వైద్యుడి వద్దకు వెళ్తే అసలు నిజం తెలిసిందే. వైద్యుడు చెప్పిన మాటలు విని లావణ్య దంపతులు నోరెళ్లబెట్టారు. తీసుకునే ఆహారంలో తేడా ఉందని డాక్టర్ చెప్పడంతో ఆలోచించారు. ఫుడ్ విషయంలో అన్ని నార్మల్ గానే ఉన్నాయని, పాల విషయంలో వారికి అనుమానం కలిగింది. కల్తీ పాల గురించి యూట్యూబ్ లో సెర్చ్ చేశారు. నిజమైన పాలైతే గంటలో పగిలిపోతాయని, ఏదైనా కలిపితే ఒక రోజంతా విరిగిపోవని తెలుసుకున్నారు. ఆ విధంగా పాలను ఒక రోజు వేడి చేయకుండా చూసి ఉంచారు. ఆ మరునాడు పాలను చూసి కంగు తిన్నారు. ఆ పాలు చిక్కగా ఏదో రసాయనం కలిపినట్లు కనిపించాయి. ఇన్ని రోజులు మేం తాగింది ఈ పాలనా అని నోరెళ్లబెట్టారు. మరునాడు పాల వ్యాపారి మల్లయ్య రాగానే నిలదీశారు. ఆ పాలను అతని ముందు ఉంచి స్థానికులు కార్పొరేటర్ కలిసి నిలదీశారు. హాస్పిటల్కి వెళ్తే ఏదో ఫుడ్ పాయిజన్ అయింది అన్నట్టు చెప్పారు. అక్కడ సార్ ఏమన్నా అంటే, మీరు వాడేదే ఏదో కల్తీ ఉంది, దాని వల్లనే మీకు ఇది అవస్థ అవుతున్నట్టు, మేబీ అది చూసుకోండి అని అంటే, మార్నింగ్ అమ్మ ఇక బోల్ దోమతా అని చూసేసరికి అది చేతికి ఇట్లా పెట్టుకొని చూస్తే మొత్తం బ్లీచింగ్ పౌడర్ లెక్క చేతులకు అంటుకుంది. అది కడిగినా కూడా ఒక సున్నం నీళ్ళ లెక్కనే వెళ్ళింది, కానీ పాలు అయితే కాదు. మాకు అప్పుడు అర్థమైంది అందులో ఏదో కెమికల్ కలిపిండు తను అన్నట్టు. మున్సిపాలిటీకి పోయి మేడంకి కూడా చెప్పినాం, రిపోర్ట్స్ వస్తాయి, మీరు వచ్చేదాకా వెయిట్ చేయరు అని చెప్పారు. రిపోర్ట్స్ కూడా వస్తాయి అన్నారు, కానీ ఇప్పటికి 15 days అవుతుంది, రిపోర్ట్స్ ఇప్పటికీ రాలేవు. ఆయన చేసేది తప్పును ఆయన సరిదిద్దుకోవడానికి కనీసం హాస్పిటల్లోనైనా మమ్మల్ని ఉంచాలి, కానీ హాస్పిటల్లో ఉంచలేడు. మాకు రిపోర్టు కావాలి, ప్లస్ మనకు ట్రీట్మెంట్ కూడా తను చేయించాలి సార్. అంతా కలిసి పాల వ్యాపారిని నిలదీశారు. పాలల్లో ఏం కలిపావు, ఎందుకిలా అయిందని ప్రశ్నల వర్షం కురిపించారు. అంతా ఒక్కటే అడగడంతో బిక్కమొహం వేశాడు. భయపడినట్టు నటించి పాలల్లో తినే సోడా కలిపానని చావు కబురు చల్లగా చెప్పాడు. ఇంకేమైనా కలిపావా అని స్థానికులు గద్దించారు. నువ్వు కలిపింది ఏంటో చెబితే ట్రీట్మెంట్ అందిస్తామని వైద్యులు చెప్పారని అతనితో అన్నారు. ఏం లేదు, సోడా ఒక్కటేనని చెప్పుకొచ్చాడు. నీకు ఎన్ని బళ్ళు ఉన్నాయి, రోజు ఎన్ని లీటర్లు అమ్ముతావని ప్రశ్నించగా 2 గేదెలు ఉన్నాయని సమాధానమిచ్చాడు. 2 బళ్లతో 40 లీటర్ల పాలు ఎలా తయారు చేస్తావని అడగగా ఊరి నుంచి వచ్చే సమయంలో మిగతా వారివి తీసుకొస్తానని చెప్పాడు. అందులో జెర్సీ పాల ప్యాకెట్ 10 లీటర్లు కలుపుతానని కవరింగ్ ఇచ్చాడు. ఆ పాలల్లో సోడా ఇతర రసాయనం కలిపి అనారోగ్యానికి గురయ్యేందుకు కారణమయ్యాడు. ఏం కలుపుతావు దీంట్లో? పాలు అట్లా రెడీ అవుతున్నాయి. ఏం లేదు సార్, అది సోడా సోడా వేసినావు, ఇంకా
ఏం లేదు సోడా దేనికోసం ఇష్టం? పలగకుండా ఎంత వేస్తావు? ఏ సోడా వేస్తావు? ఏదో తినేది తినే సోడా వేస్తావు. ఎన్ని బర్రెలు ఉన్నాయి? మాట మన బర్రెలు బాగలేవు, 2-3 బర్రెలు కానీ వేరే తీసుకో. ఎన్ని లీటర్లు అమ్ముతావు రోజు? 40 రెండు బర్రెలకు 40 లీటర్ల పాలు అంటే మంది తీసుకో, ఇంకా వేరే తీసుకో. రాగా రాగా ఊర్లో కూడా తీసుకో. ఏమైంది మరి పాలు అట్లా ఎందుకున్నాయి? కొన్ని పాకెట్ పాలు కూడా కలుపుతాం. ఎన్ని లీటర్లు పాలు కొంటావు జెర్సీ పాలను? ఎన్ని కలుపుతావు? 10 లీటర్లు. అది 40 లీటర్లు ఎట్లా ఇస్తావు దానికి? కొన్ని నీళ్ళు నీళ్ళు ఇంకా అంటే 10 లీటర్లకు 30 లీటర్ల నీళ్ళు కలుపుతావా? కొన్ని తక్కువ రేట్లో పోతాం. లావణ్య ఇంట్లోని పాలను ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేసి మున్సిపల్ ఆఫీస్ కు తరలించారు. పరీక్షలు చేశారు. నెల గడిచినా రిపోర్టు రాలేదు. అందులో 10% పాలు లేవని మాత్రం తేలింది. ఇతర పరీక్షలకు సంబంధించి రిపోర్టు రావాల్సి ఉంది. ఇంత జరిగినప్పటికీ పాల వ్యాపారి మల్లయ్యపై చర్యలు తీసుకోలేదు. దాంతో అతను ఇతర ప్రాంతాల్లో పాలను విక్రయిస్తున్నాడు. మరికొందరు అనారోగ్యానికి గురయ్యేందుకు కారణమవుతున్నాడు. మల్లయ్య విక్రయించిన పాలు తాగిన వారు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. వారికి గత కొద్ది రోజుల నుంచి తీవ్రమైన కడుపు నొప్పి, విరేచనాలతో బాధపడుతున్నారు. ఆ పాలలో ఏం కలిపారో తెలియటం లేదు. ఏ చికిత్స చేస్తే ఏమవుతుందనే ఆందోళన వైద్యులను వెంటాడుతోంది. నెల రోజులు గడుస్తున్నా అసలు పాలల్లో ఏం కలిసిందో కూడా ఇప్పటికీ తెలీదు. అధికారులు తూతుమంత్రంగా తనిఖీలు నిర్వహించారే తప్ప అసలు అందులో ఏం కలిపారో తెలిస్తే తప్ప ట్రీట్మెంట్ లేదని వైద్యులు అంటున్నారు. మరి ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటారా, లేక బాధితులు ఇంకా ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ విలవిల్లాడుతూ ఉండాల్సిందేనా చూడాలి. కెమెరా పర్సన్ మనోజ్ కుమార్తో సందీప్ రావు, టీ న్యూస్, జగిత్యాల జిల్లా.